నమస్తే, నేను మీ రఘు మాస్టర్ని. ఇవాళ విశ్వనాథ్ గారి గురించి, ఆయన విశేష జీవితం గురించి, కొన్ని హైలైట్స్ గురించి చెప్పాలనిపించింది. ఇలా అనిపించడంలో చిన్న ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే, ఈయన నేనే విజయవాహిని స్టూడియోలో చేరి ఇండస్ట్రీలో వచ్చి ఈ రోజున మీ ముందు నిలబడ్డానో, అదే విజయవాహిని స్టూడియోలో ఒకప్పుడు నాకంటే ఒక 20 సంవత్సరాల ముందు కె విశ్వనాథ్ గారు సౌండ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. భూమి ఆపరేటర్ కూడా చేశారు. సౌండ్ అప్పుల్లో లైవ్ అనమాట, పైన భూమిలో పట్టుకొని చేసి, అది డైరెక్ట్గా సినిమాలో కూడా అదే వచ్చేది. అలాగే చేసిన ఆయన తర్వాత అప్పట్లో చాలా గొప్ప పేరున్న డైరెక్టర్ ఆదుర్ సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉన్నారు. పెద్ద గొప్ప సినిమాలు, మంచి మనుషులు, మోగ మనసులు, ఇంకా చాలా గొప్ప సినిమాలు, పెద్ద పేరున్న డైరెక్టరు. ఆయన ఆ విశ్వనాథ్ గారిలో ఉన్న ఆ టాలెంట్ చూసి నెమ్మదిగా పిలిచి డీటెయిల్స్ కనుక్కొని తన దగ్గర అసిస్టెంట్గా పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. అలా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అసిస్టెంట్గా చేసి, కో డైరెక్టర్గా చేసి, కొన్ని సినిమాలకి డైరెక్టర్ అవ్వకముందే స్క్రిప్టింగ్ చేసి, ఇలాగ నెమ్మదిగా ఫిలిం మేకింగ్లకు నెమ్మదిగా ఇన్ డెప్త్గా ఆయన వచ్చేసారు విశ్వనాథ్ గారు. తర్వాత ఒక ఫస్ట్ పిక్చర్ కాడి నుంచి చెప్పుకుంటూ వస్తే అసలు ఆ లిస్టు చూస్తేనే ఎవరైనా విస్తుపోవాల్సిందే. అలాంటి గొప్ప సినిమాలు మళ్ళీ చాలామందికి నెంబర్ ఉంటుంది, కౌంట్ ఉంటుంది, కానీ చెప్పుకోవడానికి పెద్ద సినిమాలు ఉండవు అనమాట, పేరుకుంటాయి అంతే. బట్ ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక గొప్ప సినిమానే, అవార్డు ఫిల్మే. తెలుగువాడు, ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ సినిమాలే. నాట్ ఓన్లీ తెలుగువాడు, మొత్తం భారతదేశం కూడా గర్వించదగ్గ సినిమాలు ఇందులో కూడా చేశారు. చాలా సినిమాలు చేశారు. నేషనల్ అవార్డ్స్ కొట్టారు, స్టేట్ అవార్డ్స్ కొట్టారు, ఫిలింఫేర్ అవార్డ్స్, ఇలాగ ఎన్నో. ఇంత గొప్ప కెరియర్లో ఎన్నో గొప్ప సినిమాలు చేసిన డైరెక్టర్ ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో ఈయన ఒక్కయనే ఇప్పటికీ. అంటే ఆయన 2023లో సేవైక్యం చెందారు. అప్పటికి 92 ఇయర్స్. నేను ఆ న్యూస్ ఆయన హాస్పిటల్కి వెళ్ళారు, ఒంట్లో బాగలేదని నాకు సాయినాథ్ అనే రైటర్ ద్వారా తెలిసింది. రాగానే ఎందుకో నాకు కొంచెం డౌట్ అనిపించింది. తర్వాత న్యూస్ వచ్చేసింది, విశ్వనాథ్ గారు మనకి లేరని. ఇంకా ఆగమేఘం పరిగెత్తుకు వెళ్ళిపోతే ఆయన చూస్తే అసలు ఏంటో ఏడ్చి కన్నీళ్ళు పోతుంటారు కదా, అలాగ అయిపోయాను అక్కడ. ఎందుకంటే అలాంటి సినిమాలు చేసిన మనిషి, నాకు ముందు సినిమాలు, నాతో పోయి చేసిన సినిమాలు, తర్వాత ఆయన చేసిన సినిమాలు చూసి నాకు విగత చెవిగా అలా ఉండడం చూసి నేను జీర్ణించుకోలేకపోయాను. అలాంటి మహామనిషికి నివాళులు అర్పించాలని అనిపించి మీ ముందుకు వచ్చి సవినయంగా ఈయన గురించిన కొన్ని విషయాలు చెప్తాను. విశ్వనాథ్ గారు చేసిన సినిమాలు కొన్ని లిస్ట్ చెబుతాను, మీకే అర్థమవుద్ది ఆయన ఎంత గొప్ప దర్శకుడు, ఎందుకు అంతమంది ఆయన పొగుడతారనేది. ఆత్మగౌరవం ఫస్ట్ పిక్చర్, ఆదుర్ సుబ్బారావు గారి దగ్గర నుంచి బయటకు వచ్చి ఆత్మగౌరవం. మనకు తెలిసిన సినిమా ఆపద్ బాంధవులు. తర్వాత చెల్లెలు కాపురం, శోభన్ బాబు గారి బ్లాక్ అండ్ వైట్ సినిమా, చాలా మంచి సినిమా. తర్వాత ధన్వాన్ 1993 ఫిల్మ్. దీని గురించి విడిగా చెప్పాలి. నేను విశ్వనాథ్ గారితో స్వాతిముత్యం, సిరివెనెల అని చేసిన తర్వాత ఒక హిందీ సినిమాకి మల్లికార్జునరావు గారు అనే ఒక కెమెరామెన్, ఆయన అప్పటికేదో ఫారిన్ వెళ్ళారు, ఏదో విశ్వనాథ్ గారు నన్ను తీసుకుని వెళ్ళారు. సినిమా పేరు ధన్వాన్, 1993. అజయ్ దేవ్గన్, బబిత అంటే కరిష్మా కపూర్, కరీనా వాళ్ళ మదర్ అనమాట. ఆ రోజున చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బెంగళూరులో షూటింగ్లో ఉన్నాము. అక్కడ ఒక హాస్పిటల్లో ఆపరేషన్ రూమ్లో షూటింగ్లు అన్నీ చేయాలి. హాస్పిటల్ వాళ్ళు స్టెరిలైజేషన్ జరుగుతుందని కొంచెం వెయిట్ చేయండి అన్నారు. మేమందరం అక్కడ కూర్చొని ఉన్నాం, విశ్వనాథ్ గారు కూడా. అందరూ రిలాక్స్డ్గా ఉన్నాం, ఇచ్చేదానికి ఇంకా టైం పడుతుందని. ఆర్టిస్టులు కూడా ఇంకా రాలేదు. అప్పుడు నేనే అన్నాను, సార్ ఏంటి సార్ ఇలా చేశారు, ఆయన పెద్ద అంటే, ఏంటి రఘు అంతేంటి, అంతగా ఏదో తప్పు జరిగిపోయిన మాట్లాడుతున్నాం, ఎవరు ఏం చేశారు అన్నారు విశ్వనాథ్ గారు. ఏం లేదు సార్, తెలుగు ప్రజలందరూ దేవుడిగా చూసిన, రాముడిగా చూసిన, కృష్ణుడిగా చూసిన ఎన్టీ రామారావు గారు బసవతారకం గారిని తల్లిని చేసి 14 మంది కన్నా ఆయన ఎలాగా ఇంకొక మనిషితో పెళ్లి చేసుకొని ఎలాగిచ్చేస్తారండి. ఆ పేపర్లో పొద్దున ఆ న్యూస్ పేపర్ వచ్చింది, చూస్తే నాకు ఏదో అనిపించిందండి. అంటే
ఏంటో తప్పే ఉంది నీకు, నువ్వెందుకు అలా ఫీల్ అయ్యావు, అందులో తప్పే లేదు. ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే కూడా అలా చేస్తావేమో విశ్వనాథ్ గారు అన్నమాట ఆత్మహత్య చెప్తున్నాను. ఆయన పరిస్థితుల్లో నువ్వు అక్కడ ఉంటే నువ్వు కూడా అదే చేస్తావు, తప్పేమీ చేయలే. ఆయన 14 మంది ఉన్నారు, చూసేవాళ్ళు లేరు, ఆప్తులు లేరు, మంచి చెడు చూసేవాళ్ళు లేరు, ఆరోగ్యం గురించి పట్టించుకునేవాళ్ళు లేరు, టైంకి ఏది ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి మానసిక స్థితిలో ఉన్న మనిషికి ఒక మనిషి ఆసరాగా నిలబడి అన్ని సపరేట్ చేస్తూ దగ్గరైతే ఆ మనిషికి ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన తప్పేం లేదు అంటే పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయన్నమాట అని చెప్పి నాకు విజ్ఞత లేని వయసు కాబట్టి అలా అనుకోవాలి. అది ఇప్పటికే అది గుర్తుంటుంది. విశ్వనాథ్ గారు దాని గురించి మాట్లాడారు. కె విశ్వనాథ్ గారి జీవితంలో మరో మైల్ స్టోను శంకరాభరణం అనే సినిమా, అతి గొప్ప సినిమా అనమాట. ఆ సినిమా గురించి తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. మ్యూజికల్ హిట్. జేవి స్వామివేదుల గారు నటించిన ఆ సినిమా అన్ని చోట్ల 100 రోజులు ఆడేసింది. ఆ సినిమా శంకరాభరణం. నెక్స్ట్ సినిమాలకు వస్తే ఈశ్వర్, హిందీ సినిమా ఇది. స్వాతి ముత్యమే హిందీలో తీశారు. అనిల్ కపూర్ కమల్ హాసన్ క్యారెక్టర్ చేశాడు. నేరము శిక్ష తెలుగులో, నిండు దంపతులు, తర్వాత ఓ సీత కథ అయిన బ్లాక్ అండ్ వైట్లో, బెజవాడ ప్రొడ్యూసరు ఆయనను అసిమిలితో ఇద్దరు పార్ట్నర్స్, అదొక సినిమా. తర్వాత సాగర సంగమం అండి, ఎలాంటి సినిమా అండి, అబ్బా. సాగర సంగమానికి నాకు ఒక లింక్ ఉంది. ఆ సినిమా గురించి నేను ఎక్కువగా అంటే మిస్ అయిపోయిన, ప్రతి కెరియర్లో మిస్ అయిపోయిన కొన్ని సినిమాలు ఉంటాయి. సాగర సంగమానికి యాక్చువల్గా గోపాల్ రెడ్డి గారిని కెమెరామెన్గా ఫిక్స్ చేసుకున్నారు, అయిపోయింది. నాకు ఇంకొక వాళ్ళకి అందరికీ, నా అసిస్టెంట్స్ కూడా శరత్ అనే అతనికి అందరికి టికెట్ కూడా బుక్ చేశారు హైదరాబాద్కి. అప్పటికి చెన్నైలోనే ఉన్నాం మేమందరం. సాగర సంగం ఓపెనింగు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఎక్కడో. అది బాలసుబ్రహ్మణ్యం గారి సిస్టర్ ఉంది కదండి, శైలజ, బాలసుబ్రహ్మణ్యం గారి అనుంగు సిస్టర్ ఎస్పి శైలజ మీద, కమల్ హాసన్ వాళ్ళ మీద ఆ సాంగ్ మీకు తెలుసు ఆ సాంగ్. అయితే ఇక్కడ కథ అడ్డం జరిగింది ఏంటంటే, ది గ్రేట్ పితామహుడైన ఎల్వి ప్రసాద్ గారి పర్యవేక్షణలో, తాతినేని రామారావు గారి డైరెక్షన్లో, మిథున్ చక్రవర్తి మిగిలిన వాళ్ళందరూ యాక్టింగ్లో ఒక సినిమా వచ్చింది. రావడంతోనే గోపాల్ రెడ్డి గారు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే విశ్వనాథ్ గారిని సరే అని చెప్పి మేము ఎగ్జిట్ అయ్యాము. అక్కడేమో నివాస్ గారు వచ్చి చేశారు అది సాగర సంగమం. అది ఎంత గొప్ప సినిమా అండి. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ వండర్ఫుల్, మ్యూజికల్గా కానీ అలాగా అదొక గొప్ప సినిమా ఆయన కెరీర్లో. నెక్స్ట్ సాగర సంగమం, తర్వాత సప్తపది 1981 ఫిల్ము శారద, చక్రవర్తి గారి మ్యూజిక్ అందులో ఎంత గొప్ప హిట్ అండ్ మ్యూజికల్గా కూడా శారద. తర్వాత సీతా మహాలక్ష్మి 1, 2, సిరిసిరిమువ్వ, సిరివెన్నెల అది నేను చేశాను, శృతులయలు, శుభ సంకల్పం, శుభలేఖ, శుభప్రద నాకు తెలిసి వైజాగ్లో ప్రొడ్యూసర్స్ వాళ్ళు. లాస్ట్ సినిమా విశ్వనాథ్ గారిది. తర్వాత సురసంగం, తర్వాత సూత్రధారులు, స్వరాభిషేకం, స్వర్ణకాబలం, స్వాతి కిరణం, స్వాతి ముత్యం, స్వయం కృషి, ఇలాగ ఉండమ్మ బొట్టు పెడతా, ఎన్ని సినిమాలు అన్నీ మంచివే. ఒక్క సినిమాని మీరు తక్కువ చేసి చెప్పలేరు. అలాంటి సినిమాలు చేసిన మహానుభావుడైన అలాంటి వ్యక్తి, తెలుగు సినిమా వ్యక్తిగా, దేశం గర్వించదగ్గ వ్యక్తిగా అతను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. గుర్తుంటే తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకు ఆయన సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అంత గొప్ప దర్శకుడికి ఒక నివాళులు అర్పిస్తూ స్మృత్యంజలి, మీ రఘు మాస్టర్. నమస్తే. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.